నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బాల్య వివాహాలు నిర్మూలించాలని పిలుపునిచ్చిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. జాషువా కళా ప్రాంగణంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి అధ్యక్షతన అవగాహన సదస్సు. బొల్లాపల్లి మండలానికి త్రాగునీటిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. మండల కేంద్రంలో త్రాగునీటికై ధర్నా కార్యక్రమం. వినుకొండ పురపాలక సంఘం సమావేశ మందిరం నందు సాధారణ సమావేశం. 57 అంశాలను ఆమోదించిన కౌన్సిల్. వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి హాజరవగా, విశిష్ట అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు. మీరు తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఎవరు వాళ్ళ బిడ్డలు, వాళ్ళు ఆ చిన్న పిల్లలు ఆ గర్భిణి అయ్యి నన్ను కూడా తీసుకుపోయారు వీళ్ళు. అప్పుడు నేనేం చేస్తాను? నేనేం చేయలేను, ఆమె ఏం చేయలేదు. 17 సంవత్సరాలు 16 సంవత్సరాల అమ్మాయి, గర్భిణీ అమ్మాయికి ఆ కిట్టు ఇవ్వాలి. ఏం కిట్ అమ్మది? ఇస్తున్నారా? అదే ఆ ఇచ్చే కిట్టు మనం 16 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇస్తున్నామని మీకు కూడా తెలుసు కదా, నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. అప్పుడు మనం ఏం చేయలేము, ఆ పరిస్థితి అలాంటిది. అయితే అంత దూరం రాకుండా చూడాల్సిన బాధ్యత మనకుందని ఇందాక పద్మావతి గారు చెప్పారు. ఆ స్థాయిలో అసలు నిశ్చితార్థం దాకే వెళ్లకుండా మనం ఆపాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది అనే మాటని మనం ఒక్కసారి మనసులో పెట్టుకొని మీరందరూ కూడా కాస్త స్పందిస్తే ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలని, మనకు ఆ తల్లిదండ్రుల మీద మనకి జాలే కానీ కోపం కాదు. మనం వాళ్ళకి తెలియక బాగా చదువుకొని ఉన్న వాళ్ళందరికీ బాగా అవగాహన చేసుకోగలరు, అర్థం చేసుకోగలరు. చదువుకోకుండా పని చేసుకుని బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఆ బిడ్డలు వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తూ వాళ్ళని చదివించరు. వాళ్ళకి మళ్ళా చదివించకపోవటం ఒకటి, రెండోది ఈ తప్పు కూడా చేస్తున్నారు. ఎక్కువ నాకు తెలిసి తల్లిదండ్రులని మనం మార్చాలి. మనం అందరి తల్లిదండ్రులను మార్చి ఆ మార్పు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామంలో ఉన్న పెద్దలు, ఏంట్రా అది, ఆ పని ఏంట్రా, ఆ అమ్మాయి ఏంట్రా అనేది అనాల్సిన అవసరం ఉంది. ఓనీలు ఫంక్షన్ అని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో మాదిరిగా పుష్పాలంకరణ ఇలాంటి ఆ పేర్లు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని సందర్భంగా తెలియపడుతుంది. మీరు మంచిగా చేసుకోవాలంటే ఫంక్షన్ పెట్టుకోండి. అమ్మాయికి ఓనీలు వేసుకునేటప్పుడు ఓనీలు ఫంక్షన్ అని పెట్టుకోవాలి. ఏదన్నా పెట్టుకుంటే అవి మన పల్లెల్లో మన స్థాయిలో జరుగుతున్నాయి, కానీ పెద్ద వాళ్ళ స్థాయిలో అసలు అవి జరగట్లే. బాగా చదువుకొని బాగా ఉద్యోగం చేస్తా ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఇలాంటి ఫంక్షన్లు ఎక్కడ కూడా చేయట్లేదు. అంటే నేను మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని నేను తప్పు పట్టడం కాదు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది అవసరమా మనకి? అవసరం లేని దాన్ని ఆ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ భాష ఆ కార్డులు వేయించుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. మనం ఫంక్షన్ పెట్టుకుంటాం, అబ్బాయిలు పెట్టుకుంటాం, అమ్మాయిలు పెట్టుకుంటాం, ఓనీలు ఫంక్షన్ పెట్టుకుంటాం, పంచెల ఫంక్షన్ పెట్టుకుంటాం. అదే మాట్లాడాలి కానీ ఇది మాట్లాడితే ఎట్లాగమ్మా? అది నేను నా కాడికి ఆ కార్డు తెచ్చిన వాళ్ళకల్లా నేను చెప్తుంటాను, ఏంటయ్యా ఇది మా రోజుల్లో ఏదో జరిగింది, మీ రోజుల్లో కూడా ఇదేంటయ్యా అని మాట్లాడుతుంటారు. దాని మీదనే నా మీద మరోలా ఈయన ఎందుకు ఇది ఇలా మాట్లాడుతారో అని అంటారు. నేను వాస్తవం మాట్లాడలేకుండా ఉండలేను, అది పెద్ద సమస్య. మరి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన చిన్నారులకి అమ్మఒడి దగ్గర నుంచి మరి అన్ని విధాల వాళ్ళు మంచి స్థాయికి ఎదిగేదాకా వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, మరి వాళ్ళకి బూట్ కానీ, వాళ్ళకి యూనిఫామ్ కానీ, వాళ్ళకి బ్యాగ్ కానీ, బుక్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇలాంటి ఆ స్కూల్స్ అద్భుతంగా మంచి స్థాయిలో మరి కార్పొరేట్ స్థాయిలో మరి కోట్లు ఖర్చు పెట్టి అలా చేసి టేబుల్స్, అలా కంప్యూటర్స్, అన్ని అవకాశాలు, అన్ని వనరులు కల్పించి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం ఇంకా ఒక 10 సంవత్సరాలకి పూర్తి స్థాయిలో భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి లేని అభివృద్ధి, ఏ రాష్ట్రానికి లేని మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచిగా చదువుకున్న అటువంటి చదువులో కేరళ చెప్పినట్టు ఇందాక అంతకంటే కూడా మనం ముందుకెళ్ళి మంచి ఉద్యోగాలు చేసుకొని ఈ రాష్ట్రంలో పేదరికం అనే దాన్ని పూర్తిగా పరిష్కారం చేసేదానికే ఆయన ప్రయత్నం అని, ఆ ప్రయత్నంలో భాగమే ఈ అమ్మఒడిని, ఆ ప్రయత్నంలో భాగమే ఈ మధ్యాహ్నం భోజనం జగనన్న గోరుముద్ద కానీ, బుక్స్ కానీ, అదే వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, స్కూళ్ళు మంచిగా కార్పొరేట్ స్థాయిలో చేయించడం కానీ, ఇవన్నీ మన బిడ్డలకి మంచి స్థాయికి ఎదగాలనే దాంట్లోనే ఈ ప్రయత్నం జరుగుతుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి మా అంగన్వాడీ టీచర్స్ అందరూ ఉన్నారు, ఇటువైపు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి మంచిగా వాళ్ళు ఇంకా బాగా పనిచేసేదానికి వాళ్ళకి ఇంకా మంచి శాలరీస్ కానీ, మంచి గుర్తింపు కానీ, మంచి స్థాయికి వెళ్తే ఇలా పల్లెల్లో వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు కష్టపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుందని, దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని మరొకసారి సందర్భంగా తెలియపరచుకుంటూ, చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ అండ్ చైల్డ్ రైట్స్ అండ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006 అండ్ GOMS 31 అండ్ 39 ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిగ్నిటరీస్ ఫ్రమ్ ద డయాస్, ఎంపీడీఓ గారు రంగనాయకులు గారికి, ఎంఈఓ సాయి తేజ గారికి, ఎంఈఓ బొల్లాపల్లి జఫరుల్లా గారికి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీల్ చౌదరి గారికి, ఏపీ మోడల్ స్కూల్ బొల్లాపల్లి వై పద్మావతి గారికి, ఏపీఎం బొల్లాపల్లి రంగారెడ్డి గారికి, జడ్పీటీసీ గారు ఈపూరు చౌడయ్య గారికి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ CDPO అరుణ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్, ANMs, ఆశాస్, వెల్ఫేర్ సెక్రటరీస్, MSKs, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, స్కూల్ టీచర్స్ అండ్ HMsకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అభినందనలు తెలియజేస్తూ ఉంది. నా నమస్కారములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలు కూడా బాలల హక్కుల కమిషన్ విస్తృతంగా పర్యటిస్తుంది. అనేక సమస్యలను, అనేకమైనటువంటి లోపాలను కూడా గుర్తించడం జరిగింది. ఈరోజు దేశానికి, ఈ జాతికి కానీ, ప్రపంచానికి కానీ సంపద
బాలలు దేశ సంపదగా గుర్తించడమైనది. అలాగే మన ప్రధాని గారు బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లని పుట్టనిద్దాం, రక్షిద్దాం, ఎదగనిద్దాం అనేటువంటి నినాదంతో భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలలో అమలవుతున్నటువంటి పథకము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు విద్యా వ్యవస్థ మీద పెను ప్రభావం చూపిస్తూ ఉంది. అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆనాడు 80స్లో 1848లో పారిశ్రామిక విప్లవం విజయవంతం ఎలా అయిందో ఈరోజు విద్యా వ్యవస్థ అటువంటి ఒక పెను మార్పుకి రూపుదిద్దుకుంటున్నటువంటి నేటి తరుణంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ని నిర్మించడంలో నాడు నేడు, అలాగే ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఇంగ్లీష్లో అభ్యసించాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా సముపార్జించుకోవాలి అంటే అది ఇంగ్లీష్ ద్వారానే సాధ్యమవుతుందని ఆనాడు 78లోనే మన జ్యోతిరావు ఫులే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులే గారు ఆనాడు చెప్పడం జరిగింది, గుర్తించడం కూడా జరిగింది. మహిళల విద్యను ప్రోత్సహించిన వ్యక్తి కూడా మొట్టమొదటి మహిళా టీచర్ కూడా సావిత్రిబాయి ఫులే గారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలంటే, ఆర్థికాభివృద్ధిలో కూడా ముందుండాలంటే మహిళల పాత్ర చాలా గణనీయమైనది. మహిళల పాత్ర అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా కూడా అది ఇంటి నుంచే మొదలవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన గ్రామీణ ప్రాంతం నుంచే మొదలవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మహిళ చదువుకుంటే ఇంటికి వెలుగు ఇల్లాలు అన్నట్టుగా మనకి మహిళలు చదువుకుంటే అన్ని రంగాల్లో కూడా ముందుంటాము అనేటువంటి విషయము అందరూ కూడా గుర్తెరిగి ఈనాడు ఐక్యరాజ్య సమితి కూడా అన్ని దేశాలకు కూడా ఒక సస్టైనబుల్ గోల్ డెవలప్మెంట్ కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల మనం ఈ సమాజంలో ఇటువంటి మార్పులు తీసుకురాగలుగుతాము. మరి ప్రతి ఒక్క అంశానికి కూడా దాని మీద చట్టాలు అయితే ఉన్నాయి. మరి కొన్ని చట్టాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ చట్టాలన్నీ కూడా అటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొత్త చట్టాలు కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడింది. కాబట్టి మరి ఆ చట్టాల గురించి వాటి గురించి మేడం గారు ఇంకా చాలా మంచిగా మీ అందరూ కూడా అర్థమయ్యే విధంగా ఏ చట్టాలు ఎప్పుడు వచ్చినాయి, దానికి ఆవశ్యకత ఏంది, ఆ నేపథ్యం ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరిస్తారు. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు. బొల్లాపల్లి మండలానికి త్రాగునీటిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. మండలంలోని గ్రామాలకు త్రాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. ఎమ్మెల్యే బొల్లా కమిషన్ల కకృతి కోసం పథకం నిలిచిందని, వర్గపూడిసేల ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపాయి కేటాయించలేదని, త్రాగునీటి సరఫరాలో అధికార పార్టీ పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు. అందరికీ త్రాగునీరు ఇవ్వకుంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. బొల్లాపల్లి మండలంలో అలాగే పల్నాడులో గుక్కడి మంచినీళ్లు దొరక్క వలసలు పోతున్నారు. వందలాది మంది వలసలు పోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి మందు బ్రాందీ విస్కీలు మాత్రం ఏరులై పాడుతూ ఉన్నాయి. 24 hours సర్వీసు, 24 గంటలు ఎప్పుడు మందు కావాలన్నా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతూ ఉంది. గ్రిడ్ కోసం పల్నాడు వాటర్ గ్రిడ్ 640 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. మీ కమిషన్ల కక్కుర్తి కోసం ప్రజలను బలి చేస్తారా? బొల్లా బ్రహ్మనాయుడు కమిషన్ల కక్కుర్తి కోసమే పల్నాడు ప్రజలు బలైపోయారు. కాంట్రాక్టర్ని మార్చాడు. తెలుగుదేశం పాలనలో పనులు మొదలైనవి. ఆ రోజు పెట్టిన కాంట్రాక్టర్ని వైసీపీ ప్రభుత్వం మారగానే కాంట్రాక్టర్ని మార్చారు. కోట్ల రూపాయల కమిషన్లు అడిగితే ఈరోజు పనులు వదిలేసి కాంట్రాక్టర్లు మారిపోయారు. పల్నాడు ప్రజలు ఒక్కడ మంచినీళ్ళ కోసం బలైపోయారు. అదే పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఉంటే, తెలుగుదేశం పాలన చంద్రబాబు గారు ఇచ్చిన నిధుల్ని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే, సంవత్సరంలో పూర్తి చేస్తుంటే ఈరోజు మంచినీళ్ళకి అవస్థలు ఉండేనా?
ఈరోజు 1000 అడుగులు బోర్లు వేసినా నీళ్లు దొరకని పరిస్థితి ఈరోజు బొల్లాపల్లి మండలంలో. మరి ఈ దుస్థితి ఎందుకు కారణం ఎవరు? అదే చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు, మేము తీసుకొచ్చినటువంటి పల్నాడు వాటర్ గ్రిడ్ నిధులు పూర్తి చేస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యేదే కదా. ఈరోజు ఈ వలసలు పోయే దుస్థితి ఉందా? ఈరోజు బిందెల గుక్కడ నీళ్ళ కోసం ఈరోజు ఎక్కడో పొలాల్లోకి కిలోమీటర్లు నడిచిపోయి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనికి కారణం అవినీతి కమిషన్ల కక్కుతుపడ్డటువంటి బొల్లా బ్రహ్మనాయుడు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన పాలన రాబోతుంది. ఏం చేస్తాం? గతంలో ఉరకపొడిసెల ప్రాజెక్టు ఏం చెప్పాడు బొల్లా బ్రహ్మనాయుడు? 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తా, లేకపోతే నా ముఖం చూపించను, మళ్ళీ ఓటును అడగనని మాట్లాడాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఈరోజు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఈరోజు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వకుండా ట్యాంకర్లు కొన్ని గ్రామాల్లో పెడితే అనేక గ్రామాల్లో ట్యాంకర్లు కూడా పెట్టలే. ట్యాంకర్లు పెట్టింది కాదు వివక్ష. ఈ బజార్కి ఇవ్వము, ఇది తెలుగుదేశం బజారు, అది జనసేన బజార్ అని ఈరోజు వివక్ష చూపిస్తారా? ఏంటి దుర్మార్గం? గుక్కడ మంచినీళ్ళు పేదోడికి ఇవ్వటానికి వాటర్ ట్యాంకర్లు పెడితే కూడా పక్షపాతం, వివక్ష చూపిస్తారా? ఇది దుర్మార్గం కాదా? అసలు పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తే అసలు ట్యాంకర్లతో నీళ్ళు తోడే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇంటింటికి ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వచ్చాయి. మీ కమిషన్ల కక్కుర్తికి ప్రజలు బలైపోయారు. ఉరకపొడిసెల ప్రాజెక్టుకి ఈరోజు 4 నెలల ముందు ప్రభుత్వం దిగిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశాడు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఆ ఎంపీ కృష్ణదేవరాయల పుణ్యమాని ఫారెస్ట్ పర్మిషన్ వచ్చింది. కానీ ఎంపీ కృష్ణదేవరాయలు తిరిగినా, ప్రజలు ఎదురు చూసినా, ప్రజలు పోరాటాలు చేసినా జగన్మోహన్ రెడ్డి రూపాయి నిధులు ఇవ్వలేదు. ఉరకశిలపూడి ప్రాజెక్టుకి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇంతవరకు పర్యావరణ క్లియరెన్స్ కూడా తీసుకురాలేదు. అంటే ఈ ప్రభుత్వానికి పూర్తి చేసే ఆలోచన లేదు. ఉరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందుకే ఎంతవరకు పర్యావరణ క్లియరెన్స్ తీసుకురాలేదు. మీరు కేవలం ఫారెస్ట్ పర్మిషన్లు సరిపోవు కదా. అట్లాగే నిధులు ₹1 నిన్న బడ్జెట్లో ₹1 నిధులు కేటాయించలేదు ఉరకశిలపూడి ప్రాజెక్టుకి. ఏంటి దుర్మార్గం? ఉరకశిలపూడి ప్రాజెక్టు కోసం ₹1 ఖర్చు పెట్టలేదు. శంకుస్థాపన అయ్యి 3 నెలలు దాటినా 100 రోజులైనా ఇంతవరకు ఒక్క అధికారి ఆడికి పోయి చూసింది లేదు. ₹1 ఆడ ఖర్చు పెట్టింది లేదు. ₹1 బడ్జెట్ కేటాయించింది లేదు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా శంకుస్థాపన అయిన 100 రోజులకు కూడా అంటే మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఆలోచన లేదు. అందుకే ₹1 ఇవ్వలేదు, బడ్జెట్ కేటాయించలేదు. ఖచ్చితంగా మేము ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి మాటిస్తున్నాం. అందుకే లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఉరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని శిలాఫలకాన్ని వేసాం. చేసే ధైర్యం, దమ్ము మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి, రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఉంది కాబట్టే పాదయాత్రలో ముందుగానే శిలాఫలకాన్ని వేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు అది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రబాబు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఖచ్చితంగా ఉరకశిలపూడి ప్రాజెక్టుకి నిధులు తీసుకొస్తా. వల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేస్తా. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీము మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా. మరోపక్క ఉరకపొడిసెల ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు ఈ 2 కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం, రాజకీయాల కోసం, ఓట్ల కోసం మోసం మాటలు చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. వినుకొండ పురపాలక సంఘ సమావేశ మందిరం నందు సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో 57 అంశాలు కౌన్సిల్ ముందు ఉంచగా కౌన్సిల్ వాటన్నిటి ఆమోదించింది. సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి అధికారులకు ఆదేశించారు. సాధారణ సర్వీసులో భాగంగా మన వినుకొండ పురపాలక సంఘంలో
సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటి అజెండా అంశాలన్నీ కూడా కౌన్సిలర్స్ ఆమోదించారు. సరే, వారి సమస్యలు కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఈరోజు కమిషనర్ గారితో మాట్లాడడానికి కమిషనర్ గారు లీవ్లో ఉన్నారు. తప్పనిసరిగా కౌన్సిలర్స్ సమస్యలు నేను పరిశీలిస్తాను, వాటర్ సమస్యలు కూడా పరిశీలిస్తాను. మరి మన పరిధి మేరకు మనకు ఆ కౌన్సిల్లో మున్సిపాలిటీలో ఉన్న నిధుల మేరకు నేను చేయగలను. మరి నిధులు కూడా ప్రత్యేక బడ్జెట్ ద్వారా కొంత వస్తే తప్పితే మనకి సమస్యల పరిస్థితి కానీ పరిస్థితి ఉంది. మరి దీని మీద ప్రత్యేకంగా మరి కొంచెం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడైతే మనకి నిర్మాణంలో ఉన్న సమస్యలకు తీరుతాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. స్థానిక నసరాపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం కార్యాలయం ఆవరణలో గంగినేని వెంకటేశ్వరరావు మనవడు చిరంజీవి గంగినేని ఆదిత్య ప్రథమ పుట్టినరోజు పురస్కరించుకొని మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం గత 10 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆదిత్యను సంఘ సభ్యులు అందరూ ఆశీర్వదించి భగవంతుడి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అభిలాషించారు. నూజెండ్ల మండల పరిధిలోని చింతల చెరువు గ్రామంలో జనంలోకి జనసేన టీడీపీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీరాయల్, నూజెండ్ల మండల ఉపాధ్యక్షులు పసుపులేటి రాజబాబు అధ్యక్షతకు జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మిడి మేనిఫెస్టో అంశాల ద్వారా చేకూరే లబ్ధి గురించి ప్రజలకు వివరించారు. పాత నాగిరెడ్డిపల్లిలో గ్రామ సమక్షంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నాగశ్రీని చేతుల మీదుగా పత్రాలు అందించడం జరిగింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి కూడా తెలియజేశారు. అభివృద్ధికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ నుంచి పలు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శావలపురం మండలం పొట్లూరు గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారిని వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. శావలపురం మండలం పోట్లూరు గ్రామంలో బీసీ సోదరులు ఈరోజు శావలపురం మండలం పోట్లూరు గ్రామంలో బీసీలకు సంబంధించి వెడ్డిరాజులు గారు వారందరూ కూడా 40 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారందరూ కూడా మరి వారికి సంబంధించినటువంటి మంచి జరగడానికి అన్ని విధాల నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని, వాళ్ళకి చెప్పినవన్నీ కూడా చేస్తానని, అన్ని విధాల అంకమ్మ గుడి మన నేలంపాటి అమ్మవారి గుడికి కూడా సహాయ సహకారాలు అందిస్తానని. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం వినుకొండ పట్టణంలోని 23వ వార్డులో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు. వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీనితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజెండ్ల మండలం పాత కొత్తపాలెం గ్రామంలో అమరా రమేష్ అనే వ్యక్తి ఒక మహిళని వేధిస్తూ ఉంటే, ఇబ్బందులు పెడతా ఉంటే దాని మీద జరిగినటువంటి చిన్న గొడవకి ఈ బొల్లా బ్రహ్మనాయుడు పార్టీలకు చుట్టడం, 2 కుటుంబాల మధ్య ఒక మహిళని ఏదిస్తూ ఉంటే జరిగినటువంటి గొడవని పార్టీలకు చుట్టి ఈరోజు పెద్ద రాద్ధాంతం చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టమని చెప్పేసి పోలీసుల మీద ఒత్తిడి చేయటం, ఇది దుర్మార్గం అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతిదీ పొలాల దగ్గర, గట్ల దగ్గర జరిగినటువంటి గొడవ, అట్లాగే కుటుంబాల మధ్య ఇలాంటివి ఈరోజు మహిళల్ని గొడవ చేస్తే ఈరోజు బుద్ధి చెప్పారని ఈరోజు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టమని, పెద్ద సెక్షన్లు పెట్టమని, తప్పుడు సెక్షన్లు పెట్టమని ఈరోజు అధికారం ఉందని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు గుణపాఠం చెప్తారు. నీ పాలనలో ఈరోజు 75 సంవత్సరాల వృద్ధ మహిళ మీద వినుకొండలో అత్యాచారం చేస్తే దిక్కు లేకుండా పోయింది. నీకు వైసీపీ కార్యకర్తలు అత్యాచారం చేస్తారని ఎవరిని అరెస్ట్ చేయకుండా మీరు దుర్మార్గం చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. ఇదేనా మీ పరిపాలన?
70 సంవత్సరాల వృద్ధురాల్ని అత్యాచారం చేస్తే వాళ్ళని నీ వైసీపీ కార్యకర్తని కాపాడతావా? అత్యాచారాన్ని ప్రోత్సహిస్తావా? గుండాయిజాన్ని ప్రోత్సహిస్తావా? నీ గుండాయిజానికి, నీ రౌడీయిజానికి చరమగీతం పాడే రోజులు ఉన్నాయి. వినుకొండ ప్రజలు నిన్ను పారదోలుతారని బొల్లా బ్రహ్మనాయుడు హెచ్చరిక చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.